ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫలితాలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో చేసిన దోస్తానా కారణంగా ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడట. ఎందుకంటే హస్తిన ప్రజలు ఈ ఎన్నికల్లో అవినీతి పాలనను తిరస్కరించారు. అందుకే జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు కీలక నేతలను ఓడించారు. ఆప్ ఘోర పరాజయానికి కేజ్రీవాల్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం. దీంతో దేశ రాజధాని ఎన్నికలకు తెలంగాణ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత కూడా ప్రధాన కారణం అయ్యారనేది ఇప్పుడు నడుస్తున్న టాక్. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆప్ ఓటమిలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రచారం హస్తినాతో పాటు అప్పట్లో కేసీఆర్ తో చేతులు కలిపిన కొంతమంది ఇతర రాష్ట్రాల నేతల దగ్గర కూడా చర్చగా మారింది. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కోసం కవిత చేసిన ప్రయత్నం ఢిల్లీలో ఆప్ పునాదులు కూల్చివేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ నడవనుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో వరుస విజయాలతో మూడోసారి ఎర్రకోటను ఏలుతున్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో కాషాయ జెండా ఎగరబోతోంది. దశాబ్ద కాలంగా అధికారం చెలాయించిన ఆప్ ను అక్కడ ప్రజలు ఊడ్చిపడేశారు. ఇందులో ఆప్ ఓటమికి ప్రధానంగా అవినీతి ఆరోపణలే కారణం. ఈ అవినీతికి కారణం తెలంగాణ ఆడపడుచు కావడం మరో విశేషం. కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే శిష్యుడిగా వెలుగులోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు ఎంతగానో నమ్మారు. అవినీతి రహిత పాలన అందిస్తాడని విశ్వసించి వరుసగా 12 ఏళ్లు అధికారం కట్టబెట్టారు. అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆప్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కన్నుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. కేజ్రీవాల్ తో పాటు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇలా అవినీతి రహిత పోరాటం నుంచి వచ్చిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 8 నెలల పాటు కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉందని సౌత్ గ్రూప్ గా ఏర్పడి వందల కోట్ల రూపాయలు ఢిల్లీలోని ఆ ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పడంలో కవిత కీలకంగా వ్యవహరించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ వ్యవహారంలో కవితను కూడా అరెస్ట్ చేశారు. ఇలా ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్ కు వ్యతిరేకంగా రావడంలో కవిత కూడా ఒక కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ నాయకులు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టులనే కాదు, కవిత అరెస్ట్ ను కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. ఆమె ఆప్ కు ఎన్ని కోట్లు ఇచ్చిందో చూడండి అంటూ ఆప్ అవినీతిని హైలైట్ చేయడంలో కవిత పేరును వాడుకున్నారు. ఈ ప్రచారం బీజేపీకి కలిసి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్ట్ అయ్యారు. అంతకు ముందే డిప్యూటీ సీఎం గా ఉన్న మనీష్ సిసోడియా, మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇలా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి తమ పదవులను కోల్పోవడమే కాదు, జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో తమ అరెస్ట్ ను సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు వారిని నమ్మలేదు. వారిపై ఏ మాత్రం సానుభూతి చూపలేదు. ఈ కేసులో ముందుగా అరెస్ట్ అయింది కవితే.